ఈ వీడియోలో బాబా గారి భక్తుడైన శ్రీ సాయి శరణానంద గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఒక పవిత్ర దత్తాత్రేయ స్వామి జయంతి నాడు నన్ను మా తండ్రి గారు శ్రీ అక్కలకోట మహారాజు గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ మహారాజు గారి దర్శనానికి తీసుకువెళ్ళారు. అప్పుడు మా తండ్రి గారు ఏకనాథ భాగవతాన్ని, శ్రీ అక్కలకోట మహారాజు గారి చరిత్రను స్వామి గారి చేతికిచ్చి వాటిని ఆశీర్వదించి తనకి ఇవ్వవలసిందిగా కోరారు. కానీ వారు ఆ గ్రంథాలను నాకిచ్చి చదవమన్నారు. నాకు మరాఠీ సరిగా రానందువలన ఏకనాథ భాగవతాన్ని చదవలేకపోయాను. అక్కలకోట స్వామి చరిత్ర చదివి అటువంటి మహాత్ములను దర్శించాలని ఉన్నదని మా తండ్రి గారితో చెప్పాను. కొద్ది మాసాల్లో ఆయనకు శ్రీ సాయిబాబా గురించి తెలిసి ఆయన దర్శనార్థం అవిటివాడైన మా బంధువుతో కూడా వెళ్ళాము. ప్రథమ దర్శనంతోనే మా నాయనగారు అలవాటుగా తీసుకునే భోజన పదార్థాలు ఆయనకు లభించడం, మా బంధువు యొక్క అవిటితనం సంపూర్ణంగా సర్దుకోవడం మా నాయనగారిని ఆశ్చర్యపరిచింది. నేను నా 18వ సంవత్సరం వరకు విధిగా సంధ్యావందనము, పంచాయతన పూజ చేసేవాడిని. అటు తర్వాత స్తోత్రాలను పారాయణ చేయనారంభించాను. శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుల చరిత్రలు, కొందరు పాశ్చాత్యులు వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా చదివాను. ఆ సమయంలో మా కళాశాలలోని తత్వశాస్త్ర అధ్యాపకుడు కాంట్ అను తత్వశాస్త్రజ్ఞుని భావాలను మాకు బోధించారు. దీని ప్రకారం సత్యం దేశకాలాలకు కార్యకారణ సంబంధానికి అతీతం. నాకప్పటికీ షడ్దర్శనాలతో కానీ ద్వైత సిద్ధాంతాలతో కానీ పరిచయం లేనందున నాకు ఈ తత్వం అర్థం కాలేదు. కనుక అది కాంట్ యొక్క స్వకల్పితమని కారణం, అట్టి దానినెవరూ దర్శించి వివరించలేరని తోచింది. పరతత్వం నామరూపరహితమే అయితే దుష్ట శిక్షణ, శిష్టరక్షణాది కార్యాలను సాధించడానికి రాముడు, కృష్ణుడు వంటి రూపాలలో ఎట్లు అవతరించగలదు అన్న సందేహం కలిగింది. పురాణాలన్నీ ఒట్టి కల్పనలేమో అనిపించింది. ఎందరితో చర్చించినా నాకు తృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ సందేహ నివృత్తికి శ్రీ సాయిని దర్శించవలసిందిగా మా తండ్రి ఆజ్ఞాపించారు. 10/12/1911 కోపర్గాంలోని గోదావరి స్నానమాచరించి టాంగాలో షిరిడి చేరాను. శ్రీ సాయి అటువైపు వస్తూ ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ ప్రణామం చేశాను. ఆయన నా వైపు చూస్తూ, దేవుడున్నాడు, లేడంటావెందుకు అని సాగిపోయారు. ఆయన దర్శనం వలన, ఆయన మాటల వలన నాకు భగవంతునిపై విశ్వాసం కలిగింది. నా జీవితాన్ని శ్రీ సాయి సేవ అంకితం చేసి ఆయన కృపను నిశ్చయించుకున్నాను. తర్వాత నేను ఆయన దర్శించి పూలమాల, దక్షిణ, నైవేద్యం సమర్పించాను. ఆయన వాటిని స్వీకరించి దక్ష అని హెచ్చరించారు. అంటే ఎప్పుడు ఏమారక జాగరూకతతో ఉండమని అర్థం. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.